మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో వాక్యం నుంచి, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా నుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. చాలండి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. నేను ఆలస్యం చేయకుండా వస్తున్నాను. నేను త్వరగా వస్తున్నాను కాబట్టి నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకో. ఏదైతే కలిగి ఉన్నావో, ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో దాన్ని గట్టిగా పట్టుకోవాలంట. గట్టిగా పట్టుకోవడం. అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, తిమోతి, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏం చేశారంట? తనకి దేవుడిచ్చిన విశ్వాసం, దేవుని మీద తనకున్న విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడట. తనకి ఏ తలాంత్ అయితే దేవుడిచ్చాడో ఆ తలాంతుని తుది శ్వాస వరకు తను కాపాడుకోగలిగాడట. నాకు ఆ మాట చదివినప్పుడల్లా బాగా అనిపిస్తుంది, ప్రభువా నా మరణ సమయంలో కూడా నేను ఈ మాట చెప్పగలగాలి. ఇక నీ రాజ్యానికి నేను వస్తున్నాను అనిపించుకున్నప్పుడు నేను ఈ మాట చెప్పగలగాలి, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఎందుకంటే మన గురించి పక్కోళ్ళ కంటే మన గురించి మనకే బాగా తెలుస్తుంది. మన గురించి మనకు తెలిసినంత ఎవరికి తెలియదు, మనకు బాగా తెలుస్తుంది మన గురించి. అందుకని మనకే తెలిసిపోతుంది, మనం సరిగ్గా ఉన్నామా, సరైన రక్షణానుభవంలో ఉన్నామా, సరైన పవిత్రతలో ఉన్నామా, సరైన విధం చేత నడిపించబడుతున్నామా లేదా అనేది మనకే అర్థమైపోతుంది, ఎవరు చెప్పక్కర్లా. ఆ సమయంలో అనుకోవాలి ఏమనంటే, ప్రభా నువ్వు నాకు ఇచ్చిన దాన్ని నేను కాపాడుకున్నాను యేసయ్యా, నువ్వు నాకు ఏదైతే ఇచ్చావో దాన్ని నేను జాగ్రత్త కాపాడుకోవడానికి నువ్వు నాకు కృప చూపించావు యేసయ్యా అని చెప్పగలిగే స్థితి నాకు రావాలి. కానీ మరణ దినమందు అయ్యో ఎంత దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవించానా, నా జీవితం నా కాలం అంతా వ్యర్థంగా గడిపేశానా అని అనిపించకూడదు మనకి. మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, దేవునికి స్తోత్రం అని చెప్పగలిగే స్థితి మనందరికీ రావాలి. ఇది మీ మనసులో పెట్టుకోండి, ప్రభా నేను నీకు చెప్పాలి ఈ మాట, మంచి పోరాటం పోరాడాను నాయన, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను ఈ రోజు వరకు అని చెప్పగలిగే స్థితి
ఉండాలి అని కోరుకోండి. ప్రకటన గ్రంథంలో ఏమంటున్నారంటే దేవుడు, నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని గట్టిగా పట్టుకో. ఈరోజు మామూలుగా లోకరీతిగా ఆలోచన చేస్తే చాలామంది చాలా రకాలైన ఆలోచనలు కలిగి ఉన్నారు. అది కొన్నిసార్లు మంచి అవుతుంది, కొన్నిసార్లు చెడ్డ అవుతుంది, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి. ఒక అతనికి మంచి తోట ఉందంట. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి చేసేవాడంట ఆ తోట కౌలుకి. ఇతను కూడా ఆ తోట చేస్తూ ఉండేవాడు. ఒక్కోసారి పంట వచ్చేది, ఒకసారి పంట పోయేది, అప్ అండ్ డౌన్స్. ఎందుకంటే మిగిలిన దానిలా ఉండదు రైతు వారి జీవితం. ఇప్పుడు ఒక మామిడి తోట వేసాడు అనుకోండి, మామిడి తోటను సంవత్సరం అంతా కాపాడాలి. ఆ కాలంలో కాయలు ఎత్తాయి, తోట అంతా కాపాడితే, సంవత్సరం అంతా కాపాడితే. ఈ సంవత్సరంలో ఎంత శ్రద్ధ తీసుకోవాలో అంత శ్రద్ధ తీసుకుంటేనే సరైన దిగుబడి వచ్చి మంచి కాపు కాస్తుంది. ఇతనికి అనిపించిందంట, అదో జీవితం, సంవత్సరం అంతా కష్టపడాల్సి వస్తుంది, సంవత్సరం పొడుగునా కష్టపడితే వస్తుంది ఎంతంట, సంవత్సరం అంతా కూర్చొని తినగలిగినంత వస్తుంది. కానీ మధ్యలో ఏం దొరకట్లేదు అనుకునే ఆలోచన వచ్చి ఈ దరిద్రపు తోట ఈ దరిద్రాన్ని వదిలించేసుకొని ఇచ్చేసి అతనికి చక్కగా వేరే పని ఏమైనా చేసుకుందామా అని బండి తీసుకుని ప్రయాణం అయ్యి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే మొత్తం అన్ని చూస్తున్నాడు. ఇది చేస్తే బాగుంటుందా, ఈ వ్యాపారం చేస్తే బాగుంటుందా, ఈ వ్యాపారం చేస్తే బాగుంటుందా అనుకుని మొత్తం అన్నీ ఎత్తుక్కున్నాడు. ఇక అంతా చూసుకున్న తర్వాత సరే ఆలోచించుకుందాం అని చెప్పేసి అనుకుని ఓ ఫ్రైడ్ రైస్ బండి దగ్గరికి వెళ్ళి, బాబు కాసిము 2 ఫ్రైడ్ రైస్లు కట్టమ్మా, ఇంటికి పట్టుకెళ్తానని చెప్పి. ఈలో ఇంకో అతను ఎవరు వచ్చారు, బాబు ఒక ఫ్రైడ్ రైస్ కట్టమ్మా. ఇంకొకటి ఎవడు వచ్చాడు, అబ్బా నూడిల్స్ కట్టమ్మా అని. కాసేపు ఉన్న తర్వాత ఈ కాసేపుట్లో ఒకడు 100, 200, 50, 70 ఇలా ఇచ్చేస్తున్నారు. అతనున్న కాసేపుట్లో ఒక 1000 రూపాయల దాకా వచ్చేసింది. అప్పుడు అనిపించిందంట, ఇది నిత్య పంటలాగా ఉంది, నిత్యము పంట వస్తుంది దీనికి, ఎంత మంచిది, ఈ ఫ్రైడ్ రైస్ బండి పెట్టుకుంటే బాగుండు అనిపించిందంట. ఫ్రైడ్ రైస్ బండి పెట్టుకుంటే బాగుండు అనిపించగానే అతని దగ్గరికి వెళ్ళి, కాసిమో నాకు కొంచెం ఫ్రైడ్ రైస్ నేర్పించవా ఎలా చేయాలో అన్నది. మీకెందుకంటే బాబు, శుభ్రంగా తోట ఉంది, శుభ్రంగా చేసుకుంటున్నారు కదంటే, నేను దాన్ని వదిలేసాను, నేను శుభ్రంగా ఫ్రైడ్ రైస్ బండి పెట్టుకుని మా ఏరియాలో చేసుకుందాం అనుకుంటున్నాను, ఫ్రైడ్ రైస్ నేర్చుకుంటాను. నేను నేర్చుకోవడం ఏముందండి, రండి, పొద్దునే రండి, నేర్చుకోండి, దానికి పెద్ద విజయం ఉంది, రండి, పొద్దునే రండి. పొద్దునే వెళ్ళిపోయాడు. ఒక్కో పని చెప్తున్నాడు మాట. ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి, బియ్యం పొద్దునే పక్క నానబెట్టుకోవాలి, బియ్యం ఇలా ఉడకబెట్టాలి, చికెన్ తేవాలి, మళ్ళీ అట్లన్నింటినీ కార్న్ఫ్లవర్లో వేపాలి, అవన్నీ రెడీ పెట్టుకోవాలి, అన్నం సగం ఉడికించాలి, మిగతా సగం అంతా ఫ్రైడ్ రైస్లోనే ఉడికించాలి, మసాలా దగ్గర పెట్టుకోవాలి, క్యాబేజీ కోసుకోవాలి, ఉల్లిపాయలు కోసుకోవాలి. ఎన్ని రోజులు ఉంటుంది ఫ్రైడ్ రైస్ వాడికి పని? పొద్దున మొదలెట్టినాడు సాయంత్రం ఫ్రైడ్ రైస్ బండి కట్టేదాకా కూడా పని ఉంటుంది పాపం అతనికి. చేస్తానే ఉంటాడు. వెళ్ళినప్పుడు ఏమనిపించలే, 1000 రూపాయలు క్యాష్లో తీసుకుని టక్క లెక్కట్టడమే కనపడింది. కానీ వీడు తెల్లవారుజాము నుంచి మొదలెట్టాలనే విషయం ఇతను తెలీదు. సరే చూశాడు ఒక 3 నెలల దాకా ఉన్నాడు. ఏమో కాసిం పెట్టేసుకుంటానయ్యా అన్నాడు. ఇదేంటయ్యా, ఇక నువ్వు పని నేర్చుకోలేదు,
అంటే ఆ పని నేర్చుకునేది ఏముంది, అన్నీ నాకు అర్థమైనవి అన్నాడు. ఇక అర్థమైనవి అన్నీ నాకు బాగా తెలిసినాయి. సరే మీ ఇష్టం. గవ్వ ₹1,00,000 అప్పు తెచ్చాడు, ఒక 50,000 కొట్టుకు అడ్వాన్స్ ఇచ్చాడు, స్టవ్ కొన్నాడు, దాక్కున్నాడు, ఇక కావాల్సినవన్నీ కొనుక్కున్నాడు. కొనుక్కొని ఫ్రైడ్ రైస్ మొదలుపెట్టాడు. ఎవడు ప్లేట్లో పెట్టినా పొడి ఆడతారు ఆటలేదంట. అంతే కదా, మీరు ఇంట్లో చేస్తూ ఉంటారు కదా ఆడవాళ్ళు, పొడి ఆడుతూ ఉంటుందండి, ఎక్కడో ఉంటుంది, మిగతాదంతా ముద్దే. మీరు 4 సార్లు ఫ్రైడ్ రైస్ చేస్తే 2 సార్లు సెట్ అవుద్ది, 2 సార్లు ఇంకోలాగా ఉంటుంది. సీనియర్ల గురించి నేనేం అనట్లేదు, మేము దీంట్లో పెద్ద బాగా చేయగలిగిన వాళ్ళు వాళ్ళని మినహాయించి నేను మాట్లాడుతున్నాను. ఈడు చేస్తాను అలాగే ఉంటుంది, పూర్తిగా నేర్చుకోలే. కూర్చొని షో 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 ఎప్పుడో పొద్దున్నే అక్కడ ఎంత పని చేసేవాడు అంతా పని చేస్తున్నాడు. కానీ సాయంత్రానికి మాత్రం ఆ కాశీ దగ్గరికి మాత్రం బోల్డ్ మంది క్యూ కట్టేవారు. వీడి దగ్గరికి మాత్రం ఫస్ట్లో 4 రోజులు వచ్చారు, ఆ తర్వాత ఆ టేస్ట్కి భరించలేక ఇంక రావట్లేదు. తక్కువ ఖర్చు ఉంటుందండి దానికి, చాలా బోల్డ్ ఖర్చు. చికెను ఏవి నిల్వ ఉండవు, కొన్నాయి అన్నీ పడేసుకోవడమే. అన్నం సగం వండి పక్కన పెట్టేస్తారు. అది పూర్తిగా రైస్లాగా మనం రైస్లో వండేయడం కుదరదు. ఇక సాయంత్రానికి అన్ని పాడేసుకుంటూ ఉండేవాడంట. రోజుకో 2,000 చొప్పున పోవడం మొదలెట్టింది. ఒక్కోసారి 3 వెళ్ళిపోతుంది. 10,000 అద్దె కట్టాలి. మొత్తానికి 2 లక్షలు పోగొట్టుకుని ఇది మనకు సెట్ అవదులే, పొద్దు నుంచి గొడ్డి సాగిరి సాయంత్రానికి 400-500 అమ్ముతున్నాం, మనకి ఇది సెట్ అవ్వదు అని చెప్పి మళ్ళీ బండి వేసుకుని తిరగడం మానేసాడంట, మొదలెట్టాడంట. కొట్టు తీసేసి 2 లక్షలు పోగొట్టాడుగా. అలా తిరిగి చూస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు, ఏది కనపట్లేదు. లాస్ట్కి ఒక కూరగాయల కొట్టు కనపడిందంట. ఆ కూరగాయల కొట్టుకాడు కాసేపు నుంచున్నాడు. అబ్బా భలేగా ఉందరా కూరగాయల కొట్టు. తూకం వేయడం, డబ్బులు తీసుకోవడం, తూకం వేయడం, డబ్బులు తీసుకోవడం. ఇటు పండించడం లేదు, మోసుకొని తీసుకుని వెళ్ళట్లేదు. వాళ్ళే వస్తున్నారు, కొనుక్కుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ పని బాగుంటుందని చెప్పేసి అనుకుని మళ్ళా కొంత అప్పు తెచ్చి కూరగాయల వ్యాపారం పెట్టాడంట. 2-3 రోజులు బాగానే అమ్ముడవుతాయట. 3వ రోజు అందరూ అంటున్నారంట, ఫ్రెష్గా లేవేంటండి, ఫ్రెష్గా లేవేంటండి. 2-3 రోజులు బాగానే ఉంటున్నాయి, సరుకు పూర్తిగా అయిపోట్లా, ఫ్రెష్గా లేవేంటండి అంటున్నారు. మళ్ళీ ఈ సరుకు అంతా తీసి పక్కన పడేసి మళ్ళీ ఫ్రెష్గా తెచ్చి పెడుతున్నాడు. ఓ 10 రోజులు 20 రోజులు పోయిన తర్వాత వచ్చి అమ్ముతే లేత లేదని చెప్పేసి వేసి కూర్చుంటున్నాడు. ఎవడు వీడి దగ్గర రావట్లేదు, ఎందుకంటే ఫ్రెష్గా ఉండట్లేదు సరుకు. మొత్తానికి దాంట్లో కొంత తగలెట్టాడు, మళ్ళా కొంత అప్పులు పాలు అయ్యాడు. అప్పుడు ఆలోచిస్తున్నాడు ఏం చేయాలని. ఆ రోజు ఆదివారం ఆరాధనకు వచ్చి దేవుడు వాక్యం ద్వారానే నాతో మాట్లాడు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, కృప చూపించు నాయన, నా పక్షంగా మేలు చేయను ఆయన అని ప్రార్థన చేస్తున్నాడంట దేవుని సన్నిధికి వచ్చి. 2 మేలు చేసెదవు, 2 మేలు చేసెదవు, శ్రమలని సిరులుగా మార్చియున్నావు, మేలు
పాట పాడుతుంటే ఆ కీబోర్డ్ ఇంకా చూసాడంట. కీబోర్డ్ వాయించేయండి. మెల్లగా కీబోర్డ్ అతని దగ్గర వెళ్ళి కూర్చుని, అన్నా 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 నా కీబోర్డ్ అంటే చాలా ఇష్టం అన్నా, అన్నా అన్నా నా కీబోర్డ్ అంటే చాలా ఇష్టం అన్నా. ఇష్టమా తమ్ముడు? అయితే ఏంటి అన్నాడు. అన్నా నా కీబోర్డ్ నేర్పించాను. కీబోర్డా? దీనికి? అన్నా నేను కూడా నీలాగే చర్చిల్లోని, పెళ్ళిళ్ళలోని, పేరంటకాల్లోని వాయించేస్తానన్నా అన్నాడు. ఏం తెస్తారన్నా అన్నాడు. అంటే నేను 2000 దాకా తీసుకుంటాను. 2000 అన్నా లెక్కేసుకున్నాడు. 2 × 30 ఏవా 60,000. ఒకసారి పగలు రాత్రి కూడా డ్యూటీలు ఉంటాయి. అయ్యి బాబాయ్, ఎవరో చెప్తున్నారు ఆ 4,000 తీసుకుంటాడు రోజుకని. మనమేం తక్కువ, మనం 4,000 తీసుకుందాం అనుకున్నాడు. అనుకుని మొత్తానికి ఇంకా అన్నీ మానేసి పెద్ద కీబోర్డ్ కొన్నాడు. మా చిన్న చిన్న కొనుక్కుంటాక అలా కాకుండా పెద్ద కీబోర్డ్ కొన్నాడు. పెద్ద కీబోర్డ్ కొని, ఏంటి నాకు కొంచెం మీకు పిచ్చిగా ఉంది అనిపిస్తుంది కదా? అనిపిస్తుంది. మీరు చేసే పనులు కూడా దేవుడికి అలాగే అనిపిస్తాయి. పెద్ద కీబోర్డ్ కొన్నాడు. మళ్ళీ కొంత అప్పు చేసి, ఫస్ట్ ఏంటి వ్యాపారం? ఫస్ట్ రైట్ కానీ ముందు తోట, అది ఆడి పని. ఇది ఒరిజినల్గా వాడికి చేసే పని, వాడికి అప్పగించే పని. అది చాలా సంవత్సరాల నుంచి వాడు చేస్తున్న పని అది. ఇప్పుడు రెండోది ఏంటి? ఫ్రైడ్ రైస్ ఇట్టాడు, అవ్వలేదు. నెక్స్ట్ ఏంటి? ఏమండి, బయట నుంచి చూసేవాడికి ఆ పని సులువుగా అనిపిస్తూ ఉంటుంది. ఒకడు ఏమంటాడు సార్, కంప్యూటర్ ముచ్చిన కొట్టుడు అనుకుంటున్నావా? మొన్న అంటున్నాడు ఎవరో ఒక ఆయన, ఇసుక మోస్తుంటే అతను అన్నాడు, కొంచెం 4 బకెట్లు ఇక్కడ కూడా వేయంటే, కంప్యూటర్ దగ్గర కూర్చొని నొక్కడం అనుకుంటున్నాం అమ్మా ఇసుక అంటే అన్నాడు. నిజంగా కంప్యూటర్ కానీ నొక్కేవాడు 10 రోజులు ట్రైనింగ్ అయితే ఇసుక మోయగలడు. వీడు సిస్టమ్ వర్క్ చేయగలడా? ప్రతి ఓడికి ఏంటంటే ఎదటోడు పని చూసి లోకువ. ఒక్కొక్కటి పని చేస్తున్నావాడు, అన్నా కొంచెం చేసి పెట్టంటే, అన్నా నువ్వు చేసే అన్నా. పని అంటే ఏంటనుకుంటున్నావు అన్నా? మేము మామూలు పని వాళ్ళం కాదన్నా, ఎక్కడి నుంచో దిగొచ్చిన పని వాళ్ళు అన్నా. ప్రతి ఓడికి ఏంటంటే నా పని ఏదో పెద్ద గొప్ప పని, అవతల పని అంతా కూడా సులువుగా డబ్బులు వచ్చేస్తాయి. కానీ ఎవరికి తెలుస్తుంది దాంట్లో ఉన్న లోటుపాట్లు? పని చేసేవాడు తెలుస్తుంది. అన్నా నీకేంటన్నా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఎదుటోళ్ళ పని చాలా తేలిగ్గా, అసలు ఏం కాదు, చాలా సింపుల్గా అయిపోద్ది అనిపిస్తూ ఉంటుంది. ఇలా కష్టపడితే ఇలా డబ్బులు తీసుకొచ్చి ఇలా జేబులో పెట్టేసుకోవచ్చు అనమాట. రెండోది, ఇప్పుడు ఏమైంది? కీబోర్డు దొరికి వెళ్ళాడు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కీబోర్డ్ నేర్చుకోవడానికి వెళ్ళాడు. 1 సంవత్సరం పాటు కీబోర్డు కిక్కు 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 అంటే సారీగా మొత్తం నేర్చుకుంటున్నాడు. 1 సంవత్సర కాలం పూర్తయింది. మనోడికి రాట్లా, ఇంకా జంట స్వరాల దగ్గరే ఉన్నాడు. జంట స్వరాల దగ్గర ఉండి ఒకసారి మన చర్చికి ఒక అబ్బాయి కీబోర్డ్ ప్లేయర్ వచ్చాడు. అన్న రేపు వారి నుంచి రానా అన్నాడు. తమ్ముడు నీకు దండం పెడతాను, ఎప్పుడు రాకు తమ్ముడు అన్నాను. ఆడికి కోపం వచ్చి నేర్చేసుకున్నాడండి. కోపం వచ్చి నేర్చేసుకున్నాడు. నేను చెప్పాను, నీకు దండం పెడతాను రా బాబు, నువ్వు పొరపాటును కూడా రాక. నాకు బాగా జ్ఞాపకం, ఒకసారి ఒక ఊరు నేను ప్రార్థనకు ఉపవాస కూడికలకు వెళ్తే అక్కడికి వెళ్ళి కీబోర్డుని ఒక డ్రమ్ము ఉన్నారు కాంగో, ఇలా ఒక పాట పాడదామని ఇద్దరు ఉన్నారు కదని చెప్పేసి ఒక పాట పాడదామని చెప్పేసి ప్రసంగానికి ముందు సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా అంటే నాకు పాట రావట్లేదు, ఆడు కొట్టేదానికి. ఆడు ఏదో కొడుతున్నాడు. అరే కొంచెం ఆపేయమ్మా అంటే పాడే అన్న అంటున్నాడు. అరే ఆపేరా, ఇంకా ఆడ ఆపట్లేదని నేను ఆపేశాను. మధ్య మధ్యలోని నేను ఉద్యోగంగా చెప్తాను, అన్నాడు. ఆడు నన్ను ప్రసంగం చేయనట్లేదు, చచ్చున్నాడు చేయనట్లేదు.
ఏమండి ఇంక ఏడుతున్నట్టు, నేనేమో చెప్పే సబ్జెక్ట్ వేరు, అదేమో విపరీతంగా ఏడిపించేస్తున్నాడు నన్ను. ఇంక ప్రసంగం చేయలేక దిగిపోయాను. ఎందుకు వచ్చిందిరా బాబు ఈ సంఘానికి, ఈడుండగా పొరపాటును కూడా రాకూడదని చెప్పి. ఈడుండగా సంఘానికి పొరపాటును కూడా రాకూడదు. సంవత్సరం నేర్చుకున్నాడు, ఇంకా జంట స్వరాలే, రీ గా అన్నాడు, ఇంకా అంతే. ఇంక జంట స్వరాల నుంచి ముందుకు వెళ్ళట్లేదు. సరే మొత్తానికి సంవత్సరం అయిపోయిన తర్వాత మొత్తానికి చిన్న చిన్ని పట్టుకుని అన్నా ఇంక నేను వెళ్ళిపోతానన్నా, రేపు వారం నుంచి రానన్నా. డైరెక్ట్గా నన్ను పాటలు కొట్టేయమన్నారు మా పాస్టర్ గారు. రాజు లాంటి ఒక అన్న ప్యాడ్ కొట్టి, అన్న తమ్ముడు నువ్వు కీబోర్డు ప్లేయర్ అన్నా. కమలాకర్ గారు కూడా కొట్టానన్నా నేను. కమలాకర్ గారికి రాజు లాంటి వాళ్ళు టప్మని పడిపోతారు. అన్న కమలాకర్ కూడా కొడితే నాకు కొట్టపడి, నువ్వు రావాలి నాతో, నువ్వు రావాలి. కమలాకర్ గారు కొట్టినాడు, నువ్వు నాకు కావాలని చెప్పి నువ్వు నా పక్కనే ఉండు, అవసరమైతే ప్రోగ్రామ్కి వాళ్ళు 1000 ఇస్తే నేను 1000 ఇస్తాను నీకు అన్నది. అంటే నేను 3000 దాకా తీసుకుంటానన్నా, అంటే నీకోసం రాజన్నా నువ్వు బక్కోళ్ళ కనబడతావు అని చెప్పి వెళ్తే రాజుని గదిలోకి తీసుకెళ్ళి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఆడు పెళ్ళికి వాయించమంటే తద్దినానికి వాయించినాడు. పెళ్ళికి వాయించరాకంటే ఆ తాళి కొడుతుంటే అన్నాడు. అయ్యో బాబోయ్, ఇంక అందరు పెళ్ళంతా నిశ్శబ్దం. మరి కొంచెం బాగా కొట్టరా అంటే అంటాడు. ఆడికి తెలిసింది ఒకటే, ఆడికి తెలిసిన మ్యూజిక్ ఒకటి మ్యూజిక్ చేసి రక్తమే చేయం. ఇక ఆ మ్యూజిక్ తప్ప ఇంకో మ్యూజిక్ ఆడికి తెలీదు. ఆ ఒక్కటే తెలుసు, ఆ ఒక్కటే చేస్తాడు. సావుకైనా అదే, పెళ్ళికైనా అదే, పుట్టినరోజుకైనా అదే. ఆడికి తెలిసింది ఒకే ఒక్కటే, అది తప్ప ఇంకేం రావాడికి. ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత పాప రాజుకి డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఏం చేశారంటే, రాజు డబ్బులు కూడా సగం కట్టేసి, ఇంకొకసారి కానీ మా ఏరియాలో మీరు ఇద్దరు కానీ కనపడ్డారంటే ఉప్పు పాత్ర వేసేస్తారని. ఓరి దరిద్ర కొట్టి అదవా, నా పరువు తీసావు కదరా, నిన్ను తీసుకెళ్ళి నేను కమలాకర్ గారు కొట్టానంటే ఆ కమలాకర్ గారు కొట్టాను, కానీ కమలాకర్ గారు కూడా ఎప్పుడు ఇలా అనలేదు అంటారు. దరిద్ర కొట్టుడా, నా ప్రోగ్రాంలన్నీ పాడు చేసావు కదరా నువ్వు. సరే ఇంకొకరి దగ్గరికి వెళ్ళాడు. అన్నా నేను క్రిస్టోఫర్ గారికి బ్యాక్గ్రౌండ్ వేస్తానన్న, బ్యాక్గ్రౌండ్ జ్యోతిబాబు గారికి ఆయన పాట మాట్లాడుతుంటే వాక్యం చెప్తున్నా, ఆయన వాక్యం ఏం చెప్పాలో కూడా నేను ట్రాక్ వేస్తాను అంటే తీసుకెళ్ళారంట. తీసుకెళ్తే ఆయన పలగొట్టి చంపేంత పని చేశారంట. ఎక్కడికి వెళ్ళినా సరే 500 చేతిలో పెట్టి ఇంకెప్పుడు నువ్వు దయచేసి మా దగ్గరికి రాకు అని దండం పెట్టి పంపించేస్తున్నారట. ఫస్ట్ ఏంటి, తర్వాత కీబోర్డు. ఎంత పోగొట్టు అంటాడంటారు ఇదంతానే. ఎంత పోగొట్టుంటాడు వీడు. అసలు పోగొట్టడం మాట పక్కనట్టండి, ఎంత జర్నీ వేస్ట్ అయిపోద్ది. ఈరోజు లోకం గురించి అని ముందు చెప్పాను మీకు, లోక సంబంధంగా జరిగే ఒక తంతు చెప్తున్నాను మీకు. ఇది లోక సంబంధంగా ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఇలా డిస్టర్బ్ చేసుకుంటున్నారో అని చెప్తున్నాను మీకు. ఇలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా కనపడ్డారా? కనపడలేదా? కనపడ్డారు. ఈరోజు ఈ పనిలో ఉంటారో, రేపు ఇంకో పనిలో ఉంటారో, అవతలెల్లుండి ఇంకో పని. వాడి ఆలోచన ఏంటంటే అదేదో సులువు, ఇదేదో సులువు అని. ఫిలదెల్ఫియా సంఘమా, ఈ మాట మనసులో పెట్టుకో. ఫిలదెల్ఫియా సంఘమా, ఈ మాట మనసులో పెట్టుకో. నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో. ఏదో చూసి యామారిపోకు, ఏదో చూసి కంగారు పడకో.
నీకేమిచ్చాడో అది గట్టిగా పట్టుకో. దేవునికి స్తోత్రం. నీకు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకో. నీకు అక్కర్లేనిది ఎందుకు? నీకు అనవసరమైన ఎందుకు? నీకు దేవుడు ఏమిచ్చాడో గుర్తుపట్టాలి. నీకు అన్ని పనులు రావడం వేరు, అది తప్పేం లేదు. అది చాలా మందిలో తక్కువ మందికి వస్తుంది. అన్నీ చేయగలుగుతారు వాళ్ళు, అది కాదు సమస్య. కానీ నువ్వు చేయగలిగింది, నిన్ను ఏ పనికైతే నియమించబడ్డాడో ఆ పనిలోనే నువ్వు ఉండడి, ఆ పనినే చేసి నువ్వు ఉన్నతమైన శిఖరాలను ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. స్టీవెన్స్ అన్నగారిని చాలామంది అడిగారంట, మీరు ప్రసంగాలు చేయొచ్చు కదండి అని. వాళ్ళ నాన్నగారు పెద్ద ప్రసంగికుడు, ఆయన ఎప్పుడు చేయలేదట. ఈ మధ్య అడప ఏదో చెప్తున్నప్పుడు చెప్తాడే తప్ప, ఆయనకి తెలుసు నన్ను దేవుడి తలాంతి ఇచ్చి వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. నేను ఆ తలాంతిని వాడాలి. నేను దేవుని పనిలోకి వచ్చిన కాడి నుంచి ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను, డ్రమ్ము కొట్టడం నేర్చుకుందాం ఏదోలాగాని. దేవుడు నాతో చాలాసార్లు మాట్లాడాడు, నీది పని కాదు, నీది పని కాదు, నువ్వు నీ పని నువ్వు చేసుకో.